హలో వీవర్స్, వాకిళ్ళు వంటిల్లకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ బైట్స్. పేరు కొత్తగా ఉంది కదా, కానీ చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి. దివాళీ పండుగ ముందు వస్తుంది కదా, సో ఇన్స్టంట్గా 5 మినిట్స్లో ఈ స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా ఉంటుంది. ఒక్కటి తిని అయితే ఆగలేము, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరి ఆలస్యం లేకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. ఆ తర్వాత దీంట్లో 1/2 లీటర్ పాలు పోసుకుందాము. కాగపెట్టినవైనా పర్లేదు, లేకపోతే డైరెక్ట్గా పచ్చిపాలు పోసుకున్నా పర్వాలేదు. పాలు పోసుకున్నాక అవి మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. పాలు మరిగేలోపు మనం ఒక బౌల్లో కొన్ని పచ్చిపాలను తీసుకొని దాంట్లో 5 లేక 6 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుందాము. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఎప్పుడైతే పాలు మరుగుతున్నాయో అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. ఇది స్వీట్ తక్కువ తినే వాళ్ళ కోసం. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకొక 2-3 స్పూన్లు పెంచుకోవచ్చండి. ఆ తర్వాత షుగర్ మిల్క్లో బాగా కరిగేంత వరకు మరి కాసేపు స్టవ్ పైన పాలు అలాగే హైలో ఉంచి మరిగించుకుందాం పాలని. ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్సర్ని ఈ పాలల్లో కలుపుదామండి. కలిపేటప్పుడు జాగ్రత్త అండి, ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపాలండి. బాగా చిక్కబడేంత వరకు స్టవ్ పైనే ఉంచాలండి, కలుపుతూనే ఉండాలి. ఎప్పుడైతే చిక్కబడిందో అంటే ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. బబుల్స్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి రాసుకుందామండి. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. తర్వాత దీన్ని సెట్ చేసుకొని ఫ్రీజర్లో 1/2 అవర్ వరకు పెట్టుకుందాం. 1/2 అవర్ తర్వాత బయటికి తీసి మనం దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక నైఫ్ సహాయంతో మీకు ఇష్టం వచ్చిన షేప్స్ కట్ చేసుకోండి. క్యూబ్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ, కాజు కత్లీ టైప్లో డైమండ్ షేప్ కానీ కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిపైన మిల్క్ పౌడర్ చల్లేయడమేనండి. మిల్క్ పౌడర్ బాగా చల్లాక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, 5 మినిట్స్లో కస్టర్డ్ మిల్క్ బైట్స్ ఎలా రెడీ చేసుకున్నామో. సో ఈ దివాళీకి మీరందరూ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.